సహచర శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి గారి మరణం, అకాల మరణం, ఆకస్మిక మరణం అందరూ కూడా బాధ కలిగేసింది. చిన్న వయసులో 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా ఈ సభలో మనందరితో కూడా కలిసి పనిచేశారు అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారు కానీ, భూమా నాగిరెడ్డి గారు కానీ దగ్గర 2 దశాబ్దాల పైగా అనుబంధం ఉన్న వ్యక్తులు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎప్పుడు విజయవాడ వచ్చినా మోహన్ రెడ్డి గారిని, అఖిల్ ప్రియ గారిని కూడా నా కార్యాలయం తీసుకొచ్చి కేసీ కెనాల్ గురించి కానీ, తెలుగుగా ఈ కార్యక్రమాల మీద చర్చ చేసి వెళ్ళేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా పిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద కానీ, ఇరిగేషన్ కార్యక్రమాల మీద కూడా ఒక విమర్శ కూడా చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. మొన్న మధ్య కూడా చాలా స్పష్టంగా పిఎస్సి చైర్మన్గా నేను ఏదైతే ఫైండింగ్స్ అని కనుగొన్నానో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తానని కూడా భూమా నాగిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ ఈ నిండు శాసనసభలో కూడా దగ్గర 100 మంది పైగా కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఓ పక్క దేశంలోనేమో అత్యంత సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఈ సభలో సభ పట్ల, సాంప్రదాయాల పట్ల, మీ ఆదేశాల పట్ల ఒక పద్ధతి, గౌరవం మంత్రులుగా కానీ, సభ్యులుగా కానీ మాకు ఒక పక్క ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. రెండో పక్క ప్రతిపక్ష నాయకుడు కానీ, ప్రతిపక్షం కానీ బాధ్యతారాజ్యంగా అధ్యక్ష గత హైదరాబాద్ సభలో కూడా మేము చూసాం అధ్యక్ష. ఆ సెక్రటరీ గారి బలం మీద ఎక్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు కాగితాలు చించి గాంధీ మహాత్మ మీద, మీ మీద ఆ కాగితాలు, పుస్తకాలు వేసినప్పుడు కలిగిన బాధ రాష్ట్ర ప్రజలు కానీ మేమందరం కూడా బాధపడ్డాం అధ్యక్ష, మీతో సహా. మళ్ళీ ఈరోజు కూడా కనీసం కాకి ఏదైనా కష్టం వస్తే అన్ని కాకులు కూడా కలిసి ఎత్తుకెళ్తాయి అధ్యక్ష. మనుషులుగా మనం ఒక సంఘీభావం కూడా లేకుండా, మానవత్వం కూడా లేకుండా, కనీసం మరి పరిటాలరావు గారు హత్య జరిగినప్పుడు కూడా చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది అధ్యక్ష ఆ రోజు సభలో. కానీ ఎవరు కూడా సాంప్రదాయాలు కానీ, సభ పట్ల కానీ, అక్కడ చర్చలు కానీ అన్ని కూడా చెప్పాల్సినంత కూడా చెప్పాం అధ్యక్ష. కానీ ఈరోజు సహచర శాసనసభ్యుడు మనలో లేనప్పుడు ఒక మంచి మాట కానీ, కలిసిన గుర్తు చేసుకోవడం కానీ మన బాధ్యత అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులు రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ సభ పట్ల, సభలో వాళ్ళు వ్యవహరించే తీరు కూడా రాష్ట్ర ప్రజలు మీ ద్వారా తెలియాలనే ఈ సందర్భం కాకపోయినప్పుడు కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఏదైనప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని నా భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఏ విధంగా అన్నదండలుగా ఉంటుందో అన్ని విధాలు కూడా మేము కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.